ఈ రోజు మనం రాహు గురించి మనం తెలుసుకుందాం. రాహు అంటేనే మన పూర్వీకులకి మనకి ఈ జన్మకి పూర్వజన్మకి రెండు కూడా సంబంధం ఏర్పరిచేది రాహు అనమాట. అయితే ఈ రాహు దశ వచ్చినప్పుడు కానీ అంతర్దశ వచ్చినప్పుడు కానీ తప్పకుండా మనం పూర్వజన్మ సంబంధం ఉన్న వాళ్ళని ఏదో రకంగా మనం కలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో దానికోసమే మనం ఏం చేయాలంటే రాహు దశ వచ్చినప్పుడు మనం ఎవరిని కలుస్తామో వాళ్ళతోని మనము చాలా మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది చాలా అవసరం అనమాట. ఎందుకంటే ఈ సంబంధాలు మనకి ఎక్కడో మనకి పూర్వజన్మ సంబంధం ఉంటుంది కాబట్టి మనము రుణం తీర్చుకునే అవకాశం అనేది రాహు మనకు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రాహు దశలో మనం సాధ్యమైనంత వరకు ఎవరితో ద్వేషం పెట్టుకోకుండా ఉంటే అది చాలా మంచిది. ఒకవేళ మనకి ఆ టైంలో ఒకవేళ శత్రువు మనల్ని బాధ పెట్టినా కూడా అది పూర్వజన్మ సంబంధం నివారణ కోసం, అంటే పూర్వజన్మలో మనం చేసిన కర్మ నివారణ కోసం అది జరుగుతూ ఉంటుంది మనకి. కాబట్టి ఇది గుర్తుపెట్టాలి. రాహు దశలో మనకు ఒకవేళ చాలా మంచి ఫలితాలు వస్తున్నాయంటే మన పూర్వీకులు ఏదో మనకి గొప్పగా దాన ధర్మాలు చేశారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకంటే రాహు దశలో మనకి ఐశ్వర్యవంతులు కావడం అనేది సహజంగా జరుగుతుంది. ఎవరికైనా కావచ్చు, లేకపోతే విపరీతమైన దారిద్ర్యం అనుభవించవచ్చు. ఇవి ఎందుకు జరుగుతుంది అంటే కేవలం మన పూర్వజన్మ మనం చేసిన కర్మ కావచ్చు, మన పూర్వీకులు చేసిన కర్మ కావచ్చు, ఇవి రెండు కూడా ఆ టైంలో మనకు ఫలిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ప్యూర్లీ రాహు దశ అంటేనే రాహు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటాడో అక్కడ ఆ రాశికి సంబంధించింది కానీ ఆ భావానికి సంబంధించింది కానీ పూర్వీకులకు మనకి ఏదో ఒక దగ్గర సంబంధం అనేది మనకి సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సూక్ష్మాలన్నీ కూడా మీకు నేర్పించడానికి నేను ఆస్ట్రాలజీ కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతిష్యం నేర్చుకోవాలి, సశాస్త్రీయంగా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ కింది కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తప్పకుండా కోర్సులో జాయిన్ అవ్వండి. మంచి జ్యోతిష్కులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. సమాజానికి ఉపయోగపడండి. మిమ్మల్ని కూడా ఉద్ధరించుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇది. కాబట్టి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నమస్కారం.